హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మేము ముగ్గురం రెడీ అయిపోయాము. ఈరోజైతే మా బావ లేరు, సో నేనే వంట అయితే చేసేసి బట్టలన్నీ ఉతికేసాను. వంట కూడా అయిపోయింది. వీడియో అయితే ఏం తీయలేదండి. తోటకూర పప్పు వండాను, అన్నం వండాను, కర్రీ కూడా ఏం చేయలేదు. తోటకూర పప్పు సరిపోద్ది అన్నారు. మా బావ అయితే ఊరు వెళ్ళారండి, ఈవినింగ్ కల్లా వస్తారు. ఇప్పుడైతే మా మోక్షకైతే నేనే స్కూల్కి దిగబెట్టాలన్నమాట. నా అడ్డం కష్టము, పాపం ఈవినింగ్ కూడా నడుచుకునే వస్తుంది. ఇటు నుంచి కూడా ఎవరు చెప్పేద్దామంటే వాళ్ళకి ఇబ్బంది కదా. సో నేనైతే ఇప్పుడు దిగబెట్టేసి అయితే వస్తాను స్కూల్కి వెళ్ళి. మోక్ష వెళ్ళిపోతుంది మా స్కూల్కి. బ్యాగ్ ఇచ్చేసాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళి దిగబెట్టేసి వచ్చిన తర్వాత కలుపుతా అండి. స్కూల్కి వెళ్తామని రెడీ చేశాను. ఆ బొట్టు చూడండి, అసలు ఒక్క నిమిషం ఉంచదండి బాబు. బొట్టు ఇలా పెడితే అలాగా చెరిపేస్తుంది. దీనికి బొట్టు అంటే ఇష్టం ఉండదేమో. ఓకే, వెళ్దామా? స్కూల్ నుండి అయితే వచ్చేసానండి. మా మోక్ష వెళ్ళడానికి అయితే చాలా టార్చర్ పెట్టేసింది ఈరోజు అయితే. వాళ్ళ డాడీ లేరు కదా, నడలేనని చెప్పింది. కానీ అలా తీసుకెళ్ళి అయితే దేబెట్స్ వచ్చేసాను. తర్వాత వచ్చి అయితే నేను అన్నం తినేసాను. పైన అయితే బట్టలు ఆరబెట్టేసాను, కానీ చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. కానీ ఆరబెట్టేసాను. ఇంట్లో అవి వేసుకోవడానికి ప్లేస్ ఎక్కడ లేదు. నెక్స్ట్ చాలా ఎక్కువ బట్టలు ఉతికేసాను. అలా అనేసి పైన ఆరబెట్టి వచ్చేసాను. ఇప్పుడైతే గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి, అవన్నీ తోమాలి. అలాగే రేపు శ్రావణ శుక్రవారం కదా, సో ఇంకా దేవుడి గుడి కూడా క్లీన్ చేసుకోవాలి. దేవుడి గుడి అయితే చూడండి ఇలా ఉంది. వారం రోజులు దీపం లేదు కదా, సో ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి బుట్టలన్నీ పెట్టేస్తాను. న్యూస్ పేపర్ వేసేస్తాను, నీట్గా ఉంటుంది. గిన్నెలన్నీ తోమేసి అయితే అవి దేవుడి గుడి అయితే క్లీన్ చేసేస్తాను. అలాగే ఎక్కువ పువ్వులు తెచ్చాను, అవి మాల కూడా కొట్టాలి. రేపైతే మంచిగా పూజ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకే. కానీ నాకు ఒక డౌట్ అయితే ఉందండి. దేవుడి గుడి క్లీన్ చేసుకుంటాం కదా, ఆ కింద పటాల దగ్గర పెట్టిన దగ్గర న్యూస్ పేపర్స్ వేయొచ్చో వేయకూడదో కొంచెం కామెంట్ చేయరా ప్లీజ్. నాకైతే తెలియదు. నేను ఎప్పుడు న్యూస్ పేపర్స్ వేసుకుంటున్నాను, బట్ నేను కొన్ని రీల్స్లోనూ చూశాను న్యూస్ పేపర్స్ వేయకూడదని. ఒకసారి అయితే వేయలేదు, కానీ అలా వేయకపోతే అక్కడ గలీజ్గా కనిపిస్తుంది. అలాగని క్లాత్ వేద్దామంటే బాగుండట్లేదు, పిల్లలు లాగేస్తున్నారు. న్యూస్ పేపర్ అయితే దానికి అంటేస్తుంది కదా, ఉండిపోద్ది. క్లాత్ అయితే లాగేస్తున్నారు, సో అందుకే వేయలేదు. సో న్యూస్ పేపర్ వేయొచ్చు వేయకూడదు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే సామాన్లు అయితే ఫస్ట్ తోమేస్తాను, తర్వాత అయితే దేవుడి గుడి క్లీన్ చేసేస్తాను. దేవుడి గుడి అయితే చూడండి నీట్గా క్లీన్ చేసేసి నీట్గా బొట్లు అయితే పెట్టేశాను. ఇలా నీట్గా క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే న్యూస్ పేపర్ అయితే వేసానండి. వేయకూడదో వేయాలో తెలియదు నాకు, బట్ వేసేస్తే నీట్గా ఉంటుందని చెప్పి న్యూస్ పేపర్ అయితే వేసాను. ఇప్పుడైతే చాలా నీట్గా అయితే దేవుడి గుడి అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేయాలి. సింపుల్గా ఒక ట్రిప్ చెప్తాను దేవుడి సామాన్లు నీట్గా తెల్లగా రావడానికి. ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ దేవుడి సామాన్లు తోముకోవడానికి ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూసేయండి. ఇదైతే శనగపిండి అండి. శనగపిండి, ఉరిపిండి, పెరుగు, కొంచెం అంత సాల్ట్, నిమ్మకాయ, పసుపు ఇవన్నీ కలుపుకొని దేవుడి సామాన్లు తోముకుంటే ఎంత తెల్లగా వస్తాయంటే మీకే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ నిమ్మకాయ అయితే ఇందులో వేసేసి మొత్తం అన్నీ కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని అయితే తోముకోవాలి. దేవుడి సామాన్లు అయితే తెల్లగా వస్తాయి, మీకే చూపిస్తాను చూడండి. ఇవన్నీ నీట్గా ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి, అప్పుడే సరిపోతుంది. ఇప్పుడు పెరుగంటే సరిపోదు కదా, సో అందుకే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం లిక్విడ్లా అవుతుంది కదా, ఇలా అయితే పిండి పిండిగా ఉంది కదా, సో అందుకు. ఇప్పుడైతే చూడండి బాగా కలుపుకున్నాను కదా, చూడండి ఎంత బాగా కలుపుకున్నాను, మొత్తం అన్నీ కలిపేసాను. ఇప్పుడైతే చూడండి ఇది ఇలా కనిపిస్తుంది కదా, జస్ట్ మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా జస్ట్ ఇలా పామితే తెల్లగా వచ్చేస్తుంది. చూడండి డిఫరెన్స్, ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. అదే మనము చింతపండుతోని కానీ ఇంకేదైనా దానితో తోమితే గట్టిగా తోమాలి. మనం జస్ట్ ఇలా అంటే చాలండి, తెల్లగా వచ్చేస్తున్నాయి. ఈ పిండితో మనం మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో, ఇక్కడికి డిఫరెన్స్ చూడండి ఎంత తెల్లగా ఉంది. ఇలా అన్ని సామాన్లు కూడా ఈ పిండితో అయితే తోమేస్తాను, చాలా నీట్గా ఉంటుంది. అండి దేవుడి సామాన్లు అయితే ఎంత నీట్గా తోమేసాను, ఎంత తెల్లగా వచ్చాయో చూస్తున్నారు కదా మీరేని. ఓన్లీ ఆ పిండితోనే తోమానండి, ఇంక నేను ఏం యూజ్ చేయలేదు.
సో నీట్గా తెల్లగా వచ్చాయి. ఇలా ఒకసారి ఈ ట్రిప్ ఫాలో అవ్వండి, వారం దాకా ఇంక నల్లగా అవ్వండి, నీట్గా ఉంటాయి. మనం రోజు తోముకుంటాం కదా, సబ్బుతో తోముకుంటే సరిపోతుంది, అంత నీట్గా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇదే ఉపయోగించి అయితే తోముకుంటాను, తెల్లగా ఉంటాయి, తొందరగా పని అయిపోతుందని చెప్పేసి. దేవుడి సామాన్లు తోమేసిన తర్వాత అయితే దేవుడి సామాన్లు తోమినలోకి అయితే మా చిన్న పాప అయితే మొత్తం ఇల్లంతా బొమ్మలు వేసిందండి. బెడ్ అంతా గలీజ్ చేసింది. అవన్నీ ఎత్తినప్పుడు అబ్బా ఈరోజు అసలు తీరిక లేదు అసలు. అవన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి తనకు అన్నం పెట్టేసి నేను అన్నం తినేసి మళ్ళీ అసలు కూర్చోడానికి అసలు రెస్ట్ లేదు. ఇంకా జస్ట్ ఇలా కూర్చున్నాను, ఇంకా మున్సిపల్ వాటర్ వచ్చింది, వాటర్ పెట్టాను. వాటర్ పట్టేసిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు తెచ్చాను. చాలా ఎక్కువ బట్టలు ఉతికేసాను, మళ్ళీ పైన వదిలేసాను అనుకో, ఈలోగా వర్షం వచ్చింది అనుకో మొత్తం ఒకసారి తీసుకురాలేను. అలా అనేసి ఫాస్ట్గా వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చాను. బట్టలు తీసుకొచ్చి బట్టలు మడత పెట్టేసి తనకైతే జస్ట్ మామూలు జడ మీద దువ్వేసాను అంతే. నేను కూడా జడ ఇట్లా వేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను. ఇల్లంతా మళ్ళీ నీట్గా తుడిచేసి అయితే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి మోషన్ కూడా తెచ్చాను. ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఈ పనుల వల్ల. సో ఇంట్లో మిక్సర్ ఉంటే మిక్సర్ అయితే ఇచ్చాను, తింటుంది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి, ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను. ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనే. మోక్ష ఏం చేయాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఏం చిన్న సప్ప కాదు సర్ప్రైజా? మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ టుమారో.